నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేతలతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో సమావేశమైన రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేలు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు ప్రచార వ్యూహాలపై సూచనలు చేశారు. ఈ భేటీలో భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డికి తీసుకోవాలని రేవంత్ సూచించారు. ఈ నెల 21న చామల నామినేషన్ వేయనుండగా అదే రోజు భువనగిరిలో నిర్వహించే సభకు తాను హాజరవుతానని రేవంత్ తెలిపారు. మే నెల తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంకను ఆహ్వానిస్తామని వివరించారు. రైతుల వద్దకు కేసీఆర్ వెళ్లి పరామర్శిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలోని గణేష్ గడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించి భారాస లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హామీ నెరవేరలేదన్నారు. ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డారని, పింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి బొగ్గుబావుల వద్ద ప్రచారానికి వెళ్లిన భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మహిళా కార్మికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులతో కలిసి సింగరేణిలో ప్రచారానికి వెళ్లిన కొప్పులను, వారి బంధువుల్ని గనుల్లోకి దింపకుండా పై విధులు అప్పగించడంపై మహిళా కార్మికులు నిలదీశారు. మహిళా కార్మికుల్ని మూకుమ్మడిగా వర్క్షాప్ నుంచి బదిలీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఆ బదిలీలకు తమకు సంబంధం లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేయగా ఆయా బదిలీలు చేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో తమకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఈ ఉదయానికి రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియగా ఆయన్ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాధాకిషన్ రావుకు కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. 7 రోజుల కస్టడీలో ఆయన నుంచి రాబట్టిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా మారనున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసిన వ్యవహారం, ఎవరెవరి వద్ద ఎంత నగదు సీజ్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు సీజ్ చేశారు అనే అంశాలపై రాధాకిషన్ రావు నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా మరింత మందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ఉన్నట్టు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు తీసుకున్నారని వేణుమాధవ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున మరో 6గురిని నిందితులుగా చేర్చారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 20 వరకు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుండగా గతంతో పోలిస్తే చాలా తక్కువ దరఖాస్తులు వచ్చినందున గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్కు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి పరీక్షకు 9వ తేదీ నాటికి 1.93 లక్షల దరఖాస్తులే వచ్చాయి. ఇది దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువును ఈ నెల 20కి పెంచినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు నిర్వహించే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్ ను సొంత పొలాలకు మళ్లించుకున్న స్థానిక వైకాపా ఎమ్మెల్యేపై నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లమడ మండలం నల్ల సింగరాయపల్లిలో సత్యసాయి నీటి సరఫరా పైప్ లైన్ ను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన పొలానికి మళ్లించారు. నీళ్లు లేక ఎగువన ఉన్న గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈనాడులో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. తోటకు మళ్లించిన పైప్ లైన్ ను కట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగారు. ఈ విషయంపై సత్యసాయి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు నల్లమడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అధికారుల్ని సత్యసాయి వాటర్ సప్లై సిబ్బందిని ఎమ్మెల్యే భయపెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. 4.5 ఏళ్ల నుంచి సత్యసాయి పైప్ లైన్ నీటిని ఎమ్మెల్యే తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు.
వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సీఎం జగన్ కు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా చినకాకానిలో అపార్ట్మెంట్ వారసులతో సమావేశమైన ఆయన కూటమి అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. బోధనా రుసుముల చెల్లింపులో పాత విధానం అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. హిందూపురానికి చెందిన వైకాపా ముఖ్య నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక్బాల్ ఇటీవలే వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖల్ని సీఎం జగన్ మండలి చైర్మన్ కు పంపారు. మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. కేజ్రీవాల్ పిటిషన్ అత్యవసర విచారణ కోసం కోర్టును అభ్యర్థించనున్నట్లు సమాచారం. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. విచారణకు హాజరు కానుందిన అరెస్టు మినహా ఈడీకి మరో మార్గం లేకపోయిందని పేర్కొంది. ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ అంశంపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్పై తిహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తిహార్ జైల్లో సీబీఐ తనను ప్రశ్నించేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయటం లేదని సీబీఐ కోర్టుకు చెప్పింది. ఈ నెల 7నే కవితను ప్రశ్నించినట్లు తెలిపింది. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే ముందే సమాచారం ఇవ్వాలని సీబీఐకి విజ్ఞప్తి చేయమని ఆమె తరపు న్యాయవాదులకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సూచించారు. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది చెప్పగా న్యాయమూర్తి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమార్తెలు సహా 22 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ లాంఛనంగా ప్రకటించింది. విపక్ష కూటమి మహాగఠబంధన్ పొత్తులో భాగంగా బీహార్లోని 40 స్థానాలకు గాను 23 చోట్ల ఆర్జేడీ పోటీ చేస్తోంది. 9 స్థానాల్లో కాంగ్రెస్, 5 చోట్ల వామపక్షాలు, 3 స్థానాల్లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ పోటీ చేస్తున్నాయి. శివాన్ మినహా మిగిలిన 22 స్థానాలకు ఆర్జేడీ అభ్యర్థుల్ని ప్రకటించింది. లాలూ కుమార్తెలు రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా ఆయన పెద్ద కుమార్తె మిసా భారతి పాటలీపుత్ర స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శివాన్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీహార్లోని 40 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాల మధ్య ఈ ఉదయం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా సహా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. అంతకుముందు రాజీవ్ రతన్ భౌతిక కాయానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ ఇటీవలే తండ్రిని కోల్పోయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పరామర్శించారు. భారాస నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్లో సంజయ్ తండ్రి హనుమంతరావుకు నివాళులర్పించారు. కేసీఆర్ విరూపాక్షి గార్డెన్ కు వచ్చిన సమయంలో భారాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.